వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం 16 చింతల్ తండాలో అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలి కుటుంబంపై ప్రియుడు తల్వార్తో దాడికి పాల్పడ్డాడు. దీంతో యువతి తల్లిదండ్రులు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో ప్రియురాలి తల్లి అక్కడికక్కడే మృతి చెందగా తండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. యువతికి సోదరుడికి తీవ్ర గాయాలయ్యాయి. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యలకు ప్రేమ వ్యవహారమే కారణమని స్థానికులు చెబుతున్నారు. కొంతకాలంగా దీపికా నాగరాజు ప్రేమించుకుంటున్నట్లుగా సమాచారం. అయితే తమను విడదీశారని ప్రియురాలి కుటుంబంపై పగ పెంచుకున్న నాగరాజు వారి కుటుంబంపై దాడికి పాల్పడ్డాడని స్థానికులు చెబుతున్నారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం 16 చింతల్ తండాలో అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలి కుటుంబంపై ప్రియుడు తల్వార్తో దాడికి పాల్పడ్డాడు. దాడికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రంగనాథ్ లైవ్ ద్వారా అందిస్తారు. రంగనాథ్, చూస్తున్నాము. ఇవాళ ఉదయం దారుణం జరిగింది. ఈ దారుణానికి సంబంధించిన విషయాలు కూడా మనం చూడొచ్చు. అర్ధరాత్రి 1:30 ప్రాంతంలో ఇక్కడ మర్డర్ చేసినట్టుగా తెలుస్తుంది. జంట హత్యలు అంటే డబుల్ మర్డర్ జరిగింది. ప్రధానంగా తను ప్రేమించిన యువతికి సంబంధించి ఆమె తనని నిరాకరించడం, ఆ తర్వాత వాళ్ళు సహజీవనం చేసి ఆ తర్వాత వాళ్ళు కొన్ని రోజులు కలిసింది, తర్వాత వెళ్ళిపోవడంతో ఆ కుటుంబంపై కక్ష పెంచుకున్న నాగరాజు అనే వ్యక్తి అర్ధరాత్రి 1:30 సమయంలో ఇంటి దగ్గరికి రావడం, ఆరు బయట ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఇంటి వద్ద ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఈ మంటల్ బెడ్స్ పైనే వాళ్ళు పడుకున్నారు. భార్యాభర్తలు ఇద్దరు సుగుణా శ్రీనివాస్, యువతి తల్లిదండ్రులు ఇద్దరు సుగుణా శ్రీనివాస్ ఈ తల్వార్తో దాడి చేశారు. దాంట్లో వాళ్ళిద్దరు స్పాట్లో మృతి చెందారు. దీపికా మదన్ వాళ్ళిద్దరికి కూడా తీవ్ర గాయాలే. వాళ్ళిద్దరిని వరంగల్ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. చూడాలంటే ఇదంతా కూడా చాలా సీరియస్ గా పెనుగులాట జరిగినట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ రక్తపు మరకలు మనం చూడొచ్చు. అంటే ప్రధానంగా ఈ రోజు తెల్లవారుజామున 1:30-2 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నాగరాజు అనే యువకుడు మధ్యమత్తులో ఈ దారుణానికి పాల్పడినట్టుగా తెలుస్తుంది. తాను పూర్తిగా ఈ ఘటనకు ఎందుకు పాల్పడినా అసలు ఏంటి ఇక్కడ జరిగింది ఏంటో తెలుసుకున్నట్టు పాల్గొన్నారు. ఏంటమ్మా ఏమైతే ఏమైంది సార్, మా తమ్ముడు ఒక 6 నెలల క్రితం తమ్ముని బిడ్డ ఆ పిల్లగానికి పేరు ఏం పేరు నాగరాజు అక్రమ సంబంధం పెట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత మా తమ్ముడు మా వదినే మా మరదలు ఆమె వెంటపడి ఆమెకు తీసుకువచ్చింది. ఇంటి దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ఆయన కక్ష పెట్టుకొని వీళ్ళకు చంపేయాలని చంపేసింది సార్. ఇది ఒకటి మరి మీరు ఎవరు లేరా చుట్టుపక్కల? మేము రిలేషన్ అయితే నేను అడ్మిషన్ అయితే ఇంకో తమ్ముడు ఇంకో మద్దలు స్లాబ్ మీద పండుకున్నాక మా కోడలు పండుకుంది. మా కోడలు వచ్చి మా పెదబాబుకు మా పెద్దమ్మకు అసలే సాగొట్టకండి, సాగొట్టకు, ఓ మాడివాడు నువ్వు సాగొట్టకు, తీసుకోపోతే మా అక్కని తీసుకెళ్ళు, కానీ మా పెదబాబును మా పెద్దమ్మకు సాగొట్టకు అని మా కోడలు మొత్తుకున్న కదా, నువ్వు వస్తావానే, నువ్వు ఇట్రా నీసుగా నరుకుతా అని ఆ అమ్మాయికి ఎదుగుతే మళ్ళీ అమ్మాయి పోయి ఆ గోడ మీద పడి అంతా రాకపోయింది సార్. ఆమెకు మర్దలేమో ఈ బాత్రూమ్ లో పోయి దాక్కున్న తర్వాత మర్దలను గుంజుకొచ్చి ఇక్కడ వచ్చి సాగొట్టిండు. అక్కడి మర్దలు అక్కడ తమ్ముడిని ఇక్కడ సాగొట్టిండు. మళ్ళీ మా అల్లుడినేమో మా ఇంట్లో డోర్ వేసుకొని పట్టుకున్నారట. బయట వస్తా అల్లరి వస్తాను ఎందుకని మా అల్లుడు బయట లేచి మమ్మీ అని పిలిచేసరికి అంతే గొడవ పడేసరికి ఏంద్రా అనేసరికి ఆయనకి వేస్తే ఇక్కడ చెంప అంతా రాలి కొట్టుకుపోయింది. వెనక ఊరికెళ్ళింది అమ్మాయి ఉంది. అమ్మాయి ఇవే ఏ పారే అని మా మాసలు అంటారు. ఏ ఆడి ఏ పారే అనేసరికి అమ్మాయికి ఇక్కడ కోసుకుపోయింది, ఇక్కడ భుజం మీద కోసుకుపోయింది. ఇప్పుడు వాళ్ళు మాకు అల్లుడు ఇప్పుడు దూరంగానే ఉన్నాడు. మా కోడలు మంచిగానే ఉన్నది, అలాంటి ఆ మాటి గారంటే మంచిగానే ఉన్నది. కానీ మా భర్తలు చనిపోయింది, ఇప్పుడు తమ్ముడు చనిపోయింది. ఇక్కడ గుండెంగా పరిచయం ఉండొచ్చు సార్, మాకు తెలియదు. దసరా పండుగ అప్పుడు పోయిందా? ఇట్లా పోయింది, నెలగా ఉన్నది. అయితే వాళ్ళ తల్లి పోయి తీసుకోవస్తే మళ్ళా తోలా అంటే నా బిడ్డలు నేను తోలేను, మేము ఎస్టీ వాళ్ళు మా గురించి తోలేనని మా కోడలు ఉంచుకున్నాం.
ఈ ఊరేనా మీది? ఈ ఊరే. ఏమైతారు మీకు ఏమైతారు ఇల్లు? చుట్టాలు. రోజు 3 సార్లు పంచాయతీ రాయండి కదా పోలీస్ స్టేషన్ లా. చెప్పావా? వాళ్ళకి ఏమని మమ్మీ పోయి తీసుకొచ్చింది, వచ్చేసింది. పోలీస్ స్టేషన్ లో కేసు కూడా పెట్టినాడు. పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినాం, అక్కడంతా అయిపోయింది. తీసుకొచ్చిండు, మళ్ళా తీసుకొచ్చి వీడాకు చేసుకున్నాను, అయిపోయింది. అయిపోయినాక మళ్ళీ వాళ్ళు ఆయన అప్పటి నుంచి పగ పెట్టుకున్నారు వీళ్ళ మీద. అప్పుడప్పుడు తండకు వచ్చేది పోయేది, అతను పోయేది, వీళ్ళు కనిపెట్టుకుంటా ఉండేది. కానీ ఇక ఏం చేయడులే అనుకుని ఉండేది. వీళ్ళు నైట్ పండుకున్నారు. ఆ సమయానికి ఒకటింటికి ఏమో వచ్చింది. ఒకటింటికి వచ్చి వీళ్ళు పెద్ద కత్తి తీసుకొచ్చి తీసి చూసిండు. ఫస్ట్ వాళ్ళ అమ్మ ఉన్నది, అమ్మాయి వాళ్ళ అమ్మ, ఆమెను చూసి ఇలా పొడిచి చంపింది. దాని తర్వాత వాళ్ళ డాడీని పొడిచి చంపిండు. దాని తర్వాత అమ్మాయి వాళ్ళ బాబుని పొడిచిండు, గాయమైంది. వాళ్ళకి చనిపోయింది. వాళ్ళ తల్లి తండ్రి. ఏంది మరి మీరు ఊరోళ్ళందరూ ఏమంటారు మరి? ఊరోళ్ళంతా ఏమంటారు అంటే చంపాలి, మంగళవారం నాడే మా డాక్టర్ పండుగ చేసుకుంటారు. మంగళవారం నాడు 9వ తారీఖు నాడు పండుగ ఉంటది, డాక్టర్ పండుగ అని ఉంటది మా ఎస్టీ వాళ్ళకు. అయితే 9వ తారీఖు పండుగ ఉంటది. పండుగ చేసినాం, ఈ పండుగ మూమెంట్ లో ఉంటారా అని ఆయన గమనించి వచ్చిండు వాడతాం. ఎందుకంటే తాగి తిని ఎంజాయ్ చేసి ఉంటారు కదా ఎవరింత వాళ్ళు, నిద్రలో ఉంటారు అని గమనించి వచ్చిందట. ఈ అమ్మాయి ఇక్కడే ఉంటుంది, ఇక్కడే ఉంటుంది. మనం చూడొచ్చు వీళ్ళంతా ఊళ్ళో ఉన్న వీళ్ళంతా కూడా చాలా ఆగ్రహంగా ఉన్నారు. ప్రధానంగా చాలా సీరియస్ కండిషన్ గురించి చెప్పొచ్చు. ఇది డబుల్ మర్డర్. అంటే యాక్చువల్గా మనం చూస్తున్న ఈ దృశ్యాలు ఈ మర్డర్ అయిన స్పాట్ ఇది. ఈ స్పాట్ లోనే రాత్రి అర్ధరాత్రి సమయంలో ఇక్కడికి వచ్చి డైరెక్ట్ గా వాళ్ళిద్దరిని ఆర్బైటర్ ఇద్దరు భార్య భర్తల్ని ఇక్కడే వాళ్ళ మీద కూడా దాడికి పాల్పడడంతో వాళ్ళిద్దరికి తీవ్ర గాయాలే. అయితే ఈ ఘటనకు సంబంధించినంత వరకు పోలీసుల అదుపులో కూడా సమాచారం అవుతుంది. పూర్తిగా గంజాయి మత్తులోనే రైట్ రంగనాథ్, థ్యాంక్ యూ.